హాయ్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ లెర్నర్స్ హబ్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈరోజు టాపిక్ వచ్చేసి హైబ్రిడైజేషన్. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద హైబ్రిడైజేషన్ మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చదువుకోవాలి. దాని ద్వారా హైబ్రిడైజేషన్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. సో అవి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సిగ్మా అండ్ పై బాండ్స్. సిగ్మా అనేది డినోటెడ్ బై ఈ సింబల్ సిగ్మాతో డినోట్ చేస్తారు అండ్ పై ఈజ్ డినోటెడ్ బై ద సిగ్మా ఈ పై ఈ సింబల్తో డినోట్ చేస్తారనమాట. సో ఈ బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఈ సిగ్మా అండ్ పై బాండ్స్ కూడా బాండ్స్ అనమాట, టైప్ ఆఫ్ బాండ్స్. సో ఇవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సిగ్మా బాండ్ అనేది ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ వల్ల జరుగుతాయి అన్నమాట. సో టూ ఆర్బిటాల్స్ అనేవి ఎండ్ టు ఎండ్, ఒక చివరి ఎండ్ ఒక ఆర్బిట్ది, ఇంకొక చివరి ఎండ్ ఇంకొక ఆర్బిట్ది ఓవర్ ల్యాప్ అవ్వడం వల్ల సిగ్మా బాండ్స్ అన్నవి ఫామ్ అవుతాయి. సో ఈ టూ ఆర్బిట్స్ అనేవి అలాంగ్ ద యాక్సిస్ అంటే ఒక లైన్ ఉంటుంది కదా, సో ఆ యాక్సిస్ అలాంగ్ దాని ద్వారా జరుగుతాయి కాబట్టి సో మ్యాక్సిమం ఓవర్ ల్యాపింగ్ అనేది పాసిబుల్ జరుగుతుంది. అండ్ ఏదైతే బాండ్ ఫామ్ అయ్యిందో ఇలా ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాప్ జరగడం వల్ల సో అది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏ ఆర్బిటాల్స్ మధ్య ఫామ్ అవుతుంది. జనరలీ అనేది ఇది వచ్చేసి 2s ఆర్బిటాల్స్ ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ వల్ల జరగవచ్చు, ఆర్ 1s అండ్ 1p మధ్య జరగవచ్చు, లేదంటే 2p ఆర్బిటాల్స్ మధ్య అనేది జరగవచ్చు. సో ఈ 2 ఆర్బిటాల్స్ వచ్చేసి ఇక్కడ కండిషన్స్ అప్లైడ్ అనమాట. ఈ 2 ఆర్బిటాల్స్ వచ్చేసి డిఫరెంట్ ఆటమ్స్కి చెంది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్లో చూస్తే సో ఇదనమాట యాక్సిస్, ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. ఎందుకంటామంటే ఇక్కడ ఒక న్యూక్లియస్, ఇదొక న్యూక్లియస్, ఇదొక ఆటమ్, ఇదొక ఆటమ్. ఈ న్యూక్లియస్కి మధ్యలో ఉన్న స్పేస్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటాం వీటిని. అండ్ సో ఇక్కడ ఎండ్ టు ఎండ్ దీని ఎండ్ ఓవర్ ల్యాప్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సిగ్మా బాండ్ అనేది జరుగుతుంది. ఎస్ ఆర్బిటాల్ ఒక రౌండ్ ద్వారా మనం సర్కిల్ వేసి చూపిస్తాం కాబట్టి ఆర్బిటాల్ షేప్ని. సో ఇలా అవ్వడాన్ని ఎస్ఎస్ ఓవర్ ల్యాపింగ్ అండ్ ఫామ్ అయిన బాండ్ వచ్చేసి సిగ్మా బాండ్. అండ్ దెన్ ఎస్పి ఓవర్ ల్యాపింగ్ వల్ల కూడా జరుగుతుంది. సో డంబెల్ షేప్లో చూస్తే అది పి ఆర్బిటాల్ అనమాట. సో యాజ్ యూజువల్ రౌండ్గా చూస్తే అది ఎస్ ఆర్బిటాల్. ఈ ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ జరగడం వల్ల ఎస్పి ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది. దెన్ ఇక్కడ పి. సో 2 డంబెల్స్ అనమాట, ఒక డంబెల్ షేప్, ఇది ఒక పి ఆర్బిటాల్, ఇది ఒక పి ఆర్బిటాల్, రెండు ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ జరగడం వల్ల ఫామ్ అయినవి సిగ్మా బాండ్స్. సో ఇలా 3 టైప్స్గా ఫామ్ అవ్వచ్చు సిగ్మా బాండ్స్ అనేవి. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఫామ్ అవుతే ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ జరిగితే సిగ్మా బాండ్ అన్నాం కదా. సో ఓవర్ ల్యాపింగ్ అనేది ఓన్లీ ఎండ్ టు ఎండే జరగచ్చా, సైడ్ వైజ్ కూడా జరగచ్చు కదా. సో సైడ్ వైజ్ అంటే లాటరల్గా ఓవర్ ల్యాప్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యేవి పై బాండ్స్. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ పార్షియల్ అంటే కొద్దిసేపే ఉంటాయి. అండ్ సో బాండ్స్ ఫామ్ అయినవి వీక్గా ఉంటాయి. అండ్ హెన్స్ పై బాండ్స్ ఆర్ నోన్ యాజ్ పై ఎలక్ట్రాన్స్ అని కూడా అంటారనమాట. సో ఇది ఎండ్, ఈ ఎండ్ చూడండి, ఇది హెడ్ ఆన్ అంటే ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఫామ్ అయింది. అండ్ వేరాజ్ ఇక్కడ సైడ్ వేస్ అనమాట, లాటరల్ ఆర్ సైడ్ వేస్ ఫామ్ అయింది. సో ఇక్కడ పై బాండ్ అనేది ఇలా ఫామ్ అవడం జరిగింది, సైడ్ వేస్ పీపీ ఓవర్ ల్యాపింగ్ ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్. సో ఓవర్ ల్యాపింగ్ అనేది ఇక్కడ 2 ప్లేసెస్లో జరుగుతుంది. ఒకటేమో అబోవ్, ఇంకొకటి వచ్చేసి బిలో ద ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. ఇది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అనుకుంటే మధ్యలో ఉన్నది. ఒకటి వచ్చేసి అబోవ్ ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది, ఇంకొకటి వచ్చేసి బిలో ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ మూమెంట్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఆటమ్స్ అనేవి పాసిబుల్ కాదు పై బాండ్కి. సో ఇక్కడ ఏంటి, పైన కింద జరుగుతోంది ది ఫార్మేషన్ అనేది, సైడ్ వేస్గా జరుగుతోంది ఓవర్ ల్యాపింగ్ అనేది. సో ఈ ఆటమ్స్ అనేవి మూవబుల్ కావు, అవి రొటేట్ చూపించవు. వెరాజ్ ఇక్కడ సిగ్మా బాండ్కి అయితే ఇక్కడ రొటేషన్ చూపిస్తాయి ఎలక్ట్రాన్స్, బట్ పై బాండ్కి వచ్చేసరికి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి రొటేషన్ అనేది చూపించదు. ఈ ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్ ఫామ్ అవ్వడం వల్ల ఈ కార్బన్ ఏదైతే 2 ఆటమ్స్ మధ్య ఈ బాండ్ ఫామ్ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సి సింగిల్ బాండ్ సి అలా తీసుకుంటే సో ఇక్కడ డబుల్ బాండ్ ఫార్మేషన్ అనేది ఇలా చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఒక లైన్ వేస్తే అది సిగ్మా బాండ్, సింగిల్ బాండ్ అంటే అది సిగ్మా, నో డౌట్ అది పై బాండ్ అవ్వనే అవ్వదు. వెరాజ్ మోర్ దాన్ 1 బాండ్ ఉంటే దాన్ని పై బాండ్ అంటారు అనమాట. ఒకటి సిగ్మా ఉంటే ఒకటి పై, దాన్ని ఇక్కడ ఒకటి సిగ్మా ఉంటే 2 పై బాండ్స్ ఉంటాయి. సో ఇలా పై బాండ్ ఫార్మేషన్ అనేది జరగడం వల్ల బాండ్ లెంత్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. చూడండి ఇక్కడ సి సింగిల్ బాండ్ సికి బాండ్ లెంత్ ఉంది 1.54 ఆమ్స్ట్రాంగ్స్ ఉంది. వెరాజ్ సి డబుల్ బాండ్ సి అంటే ఒకటి పై బాండ్ అనేది యాడ్ అవ్వడం వల్ల దీని యొక్క బాండ్ లెంత్ అనేది 1.34 కొంత తగ్గింది. సో ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ సి అంటే ఇక్కడ 2 పై బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఫామ్ అవ్వడం వల్ల దాని బాండ్ లెంత్ వచ్చేసి ఇంకా తగ్గిపోయింది 1.20 ఆమ్స్ట్రాంగ్స్. సో ఫస్ట్ ఉన్నది ఒకటి సిగ్మా బాండే ఉండేది, దాని తర్వాత యాడ్ అయిన 2 బాండ్స్ కూడా పై బాండ్స్ అనేసి పిలుస్తాం.
సో ఇప్పుడు ఇంకా బాగా సిగ్మా అండ్ పై బాండ్స్ గురించి అర్థం చేసుకోవడానికి వాటి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దాం. యాజ్ వీ నో సిగ్మా బాండ్ అనేది ఎండ్ టు ఎండ్ ఓవర్‌లాపింగ్ వల్ల జరుగుతుంది. విచ్ మే బి బిట్వీన్ 2 s ఆర్బిటాల్స్ అవ్వచ్చు, 2 p ఆర్బిటాల్స్ అవ్వచ్చు ఆర్ 1 s అండ్ 1 p ఆర్బిటాల్ అవ్వచ్చు. ఇన్ ద సేమ్ వే పై బాండ్ వచ్చేసి ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అంటే సైడ్ వేస్ ఆర్ లాటరల్ ఓవర్‌లాపింగ్ జరగడం వల్ల జరుగుతుంది. బట్ ఇట్ ఓన్లీ అకర్స్ బిట్వీన్ 2 p ఆర్బిటాల్స్ మధ్యలోనే జరుగుతుంది. సో ఇక్కడ ఇట్స్ బాండింగ్ ఆర్బిటల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది. అది కూడా సిమెట్రికల్ అబౌట్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది. అది కూడా సిమిలర్ టు ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్కి ఉంటుంది. సో చూడండి సింగిల్ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ ఇక్కడ బాండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ క్లౌడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి లాటరల్ ఓవర్లాపింగ్ అబో అండ్ బిలో జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది బిలో అండ్ అబో ఒక ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఉంటుంది. నౌ సో ఇక్కడ ఏంటి ఓవర్లాపింగ్ అనేది ఎండ్ టు ఎండ్ జరుగుతోంది అండ్ సో అందుకనే దానికి మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ బాండ్ కాబట్టి సో దానికి ఎనర్జీ కూడా మ్యాక్సిమం ఉంటుంది. కార్బన్ సింగిల్ బాండ్ ఎనర్జీ వచ్చేసి 8 కిలో క్యాలరీస్ ఉంటుంది. సో ఇక్కడ ఓవర్లాపింగ్ అనేది ఎప్పుడు సైడ్ వేసే జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ పార్షియల్గా ఉంటుంది అంటే కొద్దిసేపు ఉంటుంది అండ్ ద బాండ్ ఫార్మ్డ్ ఈజ్ ఆబ్వియస్లీ వీక్ ఉంటుంది. వీక్ ఉంటే ద ఎనర్జీ ఆఫ్ ద కార్బన్ పై బాండ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 65 కిలో క్యాలరీస్ మాత్రమే ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి లోకలైజ్డ్ అంటే స్టాగ్నెంట్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి అన్నమాట. పై ఎలక్ట్రాన్స్ కి మూమెంట్ ఉండవు. కానీ ఇక్కడ సిగ్మా బాండ్ కి వచ్చేసి ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో పై బాండ్ కదా. సో పై బాండ్కి వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ని పై ఎలక్ట్రాన్స్ అంటారు. సో అవి ఏంటి ఫ్రిమ్లీ అంటే అంత గట్టిగా అతుక్కొని ఉండవు, జస్ట్ అటాచ్ అయి ఉంటాయి, ఫ్రిమ్లీగా ఉంటాయి అండ్ కెన్ బి ఈజీలీ డిస్లోకేటెడ్ ఆర్ పోలరైజ్డ్. సో డిస్లొకేషన్ ఆర్ పోలరైజ్డ్ అనేవి జరుగుతాయి. దట్ ఈస్ అట్రాక్టెడ్ టు ఎదర్ ఎండ్ ఆఫ్ ద మాలిక్యులర్ ఆర్బిటల్. సో ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పై ఎలక్ట్రాన్ అనమాట. సో ఇది ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టినప్పుడు సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ కానీ అంటే అవి లోకలైజ్డ్ ఒకే ప్లేస్లో ఉండట్లేదు. సిగ్మా బాండ్లో చూపించినట్టు ఒకే ప్లేస్లో ఉండట్లేదు. సో ఇక్కడ అదే మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఛార్జ్ అది ఏదైనా కావచ్చు, మ్యాగ్నెటిక్ ఛార్జ్ కానీ ఎలక్ట్రిక్ ఛార్జ్ కానీ అప్లై చేసినప్పుడు పోలరైజ్డ్ అయ్యి అవి డిస్లొకేట్ అయిపోయి అట్రాక్ట్ అవుతాయి. ఒక ఎండ్ ఆఫ్ ద మాలిక్యులర్ ఆర్బిట్కి అట్రాక్ట్ అయిపోతాయి. సో అందుకే ఇవి ఇలా మూవ్ అవుతున్నాయి, డిస్లొకేట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని మొబైల్ ఎలక్ట్రాన్స్ అనేసి అంటాం. సో దీస్ ఆర్ లెస్ రియాక్టివ్. ఆబ్వియస్లీ అవి లోకలైజ్డ్గా ఉంటాయి, అవి రియాక్ట్ అవ్వవు. సో సిగ్మా బాండ్స్ ఆర్ లెస్ రియాక్టివ్, పై బాండ్స్ ఆర్ మోర్ రియాక్టివ్. ఎందుకు రియాక్టివ్గా ఉంటాయంటే దేర్ ఎలక్ట్రాన్స్ మొబైల్ ఎలక్ట్రాన్స్ కాబట్టి మూవ్ అవుతాయి కాబట్టి చాలా రియాక్టివ్గా ఉంటాయి. అండ్ దెన్ సో ఇప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవ్వడం వల్ల అక్కడ కార్బన్ ఆటంకి మధ్యలో డిస్టెన్స్ అనేది ఏం తగ్గదు. బట్ ఇక్కడ పై బాండ్ ఫామ్ అవడం వల్ల మనం ఇక్కడ చూసామన్నమాట. ఈ సిగ్మా బాండ్ ఫామ్ అవడం వల్ల దాని బాండ్ లెంత్ ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ పై బాండ్స్ ఫామ్ అవడం అనేది జరుగుతుందో కార్బన్కి మధ్యన ఉన్న బాండ్ లెంత్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది ఇన్వాల్వ్డ్. సో షార్టనింగ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఆటమ్స్ ఇన్వాల్వ్డ్. ఆ ఆటమ్స్ ఏవైనా ఉండొచ్చు, కార్బన్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్కి కార్బన్ తీసుకున్నాం అనమాట. సో అలా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పై బాండ్స్ పెరుగుతూ ఉంటాయో ఆ కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఇథైలిన్ అంటే CH2 డబల్ బాండ్ CH2 అంటే ఒకటి సిగ్మా ఒక పై ఉంది. సో దాని బాండ్ లెంత్ వచ్చేసి 1.34 ఆమ్స్ట్రాంగ్స్. ఇక్కడ అసిటలిన్ అంటే CH ట్రిపుల్ బాండ్ CH అంటే ఒక సిగ్మా 2 పై బాండ్స్ వచ్చేసాయి. సో ద బాండ్ లెంత్ వచ్చేసి 1.34 ఆమ్స్ట్రాంగ్స్ నుంచి 1.20 ఆమ్స్ట్రాంగ్స్కి వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చేది సిగ్మా బాండ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే పై బాండ్స్ యాడ్ అవుతూ ఉంటాయో దాని బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ ప్రొవైడెడ్ ఏవైతే గ్రూప్స్ కానీ ఆటమ్స్ కానీ వాటికి ప్రొవైడ్ చేయబడి ఉంటాయో సిగ్మా బాండ్ అంటే ఏవన్నా 2 ఆటమ్స్ మధ్యలో కానీ 2 గ్రూప్స్ మధ్యలో కానీ ఫామ్ అవ్వాలి కదా, అవి స్మాలర్ ఇన్ సైజ్. ఆటమ్స్ కానీ గ్రూప్స్ కానీ సైజ్లో స్మాలర్గా ఉంటాయి అండ్ దే కెన్ అండర్గో టార్షనల్ రొటేషన్ అబౌట్ సింగిల్ బాండ్స్. టార్షనల్ రొటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రొటేషన్ అనమాట. మనం తీసుకుంటే ఒక టీషర్ట్ పెట్టుకున్నారు అనుకోండి అండ్ మీ ఫ్రెండ్ ఇంకొక ఎడ్జ్లో పెట్టుకొని ఉంటారు. సో తను ఒకవైపు మీరు ఒకవైపు తిప్పితే
మీన్ బట్టలు పిండేటప్పుడు సో వాటర్ తీసేయడానికి అలా పిండుతారు, అది టార్షనల్ రొటేషన్ అనమాట. ఇక్కడ సింగిల్ బాండ్స్ మనకు ఫామ్ అయినప్పుడు ఆ రెండు ఆటమ్స్ మధ్య సో ఈ టార్షనల్ రొటేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ గ్రూప్స్ లేకపోతే ఆటమ్స్ ఏవైతే ప్రొవైడ్ అయినాయో ఆ సింగిల్ బాండ్ సిగ్మా బాండ్ పక్కన అవి కూడా సైజ్లో చాలా స్మాల్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ రొటేషన్ అనేది జరగదు. డ్యూ టు మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ ఓవర్లాపింగ్ అనేది సైడ్ వైస్ ఉంటుంది అండ్ అబౌవ్ ద ప్లేన్ బిలో ద ప్లేన్ ఉంటుంది కాబట్టి సో ఎలాంటి రొటేషన్ అనేది జరగదు ఇక్కడ. సో గ్రూప్స్ అటాచ్డ్ టు ఇట్ ఆర్ నాట్ ఫ్రీ టు రొటేట్, అవి ఫ్రీగా లేవు రొటేట్ అవ్వడానికి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది ఎప్పుడు ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయో దాని మీదే బేస్ అయి ఉంటుంది. సో దీని గురించి ఇంకా క్లారిటీ కావాలంటే కెమికల్ బాండింగ్లో మనం చూసుకోవచ్చు. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ ముందర వస్తాయి, నేను చెప్తాను మరీ గుర్తు చేసి. పై బాండింగ్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ని ఇది ఎటువంటి ఎఫెక్ట్ చేయదు. మొత్తం షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఓన్లీ డిటర్మైన్డ్ బై ద నెంబర్ ఆఫ్ ద సిగ్మా బాండ్స్ ఎన్ని ప్రెజెంట్ అయ్యాయో దాని మీదే ఉంటుందన్నమాట. సో సిగ్మా బాండ్ కెన్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, అంటే అది ఇండిపెండెంట్గా ఉండగలదు. బట్ పై బాండ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అలాంగ్ విత్ సిగ్మా బాండ్. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ సిగ్మా బాండ్ అనేది సింగిల్గా ఎగ్జిస్టెన్స్ అయింది, సి సింగిల్ బాండ్ సి, ఇక్కడ సి డబల్ బాండ్ సి, అంటే ఇక్కడ పై బాండ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా సిగ్మా బాండ్ అనేది ఉండాల్సిందే. ఇక్కడ ట్రిపుల్ బాండ్లో తీసుకున్నా కూడా సో ఖచ్చితంగా ఒక సిగ్మా ఉంటేనే రెండు పై బాండ్స్ ఉంటాయి. అలా కాకుండా సిగ్మా బాండ్ అనుకోండి, అది ఇండిపెండెంట్గా ఉంటుంది, ఇట్ డజంట్ రిక్వైర్స్ సో దానికి పై బాండ్ ఖచ్చితంగా ఉండాలి అనే రూల్ ఏం లేదు. నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి హైబ్రిడైజేషన్. హైబ్రిడ్ అనగానే ఏం గుర్తొస్తుంది? మెడ్జింగ్, ఏవో ఒక టూ మెడ్జ్ అయ్యి మనకు ఒక మంచి ప్రోడక్ట్ని ఇస్తాయి. సో ఆ ప్రాసెస్ని హైబ్రిడైజేషన్ అంటారు. ఆ ప్రోడక్ట్ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో వాటిని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. సో ఇక్కడ ఓకే మిక్సింగ్ అనేది జరుగుతుంది అన్నాం. సో ఆ మెర్జ్ అవ్వడానికి ఏంటి కండిషన్స్ ఏం కావాలి అంటే ఆ ఆర్బిటాల్స్ అనేవి డిసిమిలర్గా ఉండాలి. ఆర్బిటాల్ షుడ్ బి డిసిమిలర్, అవి సిమిలర్గా ఉండకూడదు. బట్ ఆఫ్ నియర్లీ సిమిలర్ ఎనర్జీ, అంటే దగ్గర సిమిలర్ ఎనర్జీగా ఉండాలి, నియర్లీ సిమిలర్ ఎనర్జీతో ఉండాలి, కానీ డిసిమిలర్ ఆర్బిటాల్స్ అయి ఉండాలి. సో వాటి మిక్సింగ్ ద్వారా ఫామ్ అయ్యే న్యూ ఆర్బిటాల్స్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. అండ్ ప్రాసెస్ వచ్చేసి హైబ్రిడైజేషన్ అంటారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి హైబ్రిడైజేషన్ గురించి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో అవి చూద్దాం. ఓన్లీ ఆర్బిటాల్స్ ఆఫ్ నియర్లీ సిమిలర్ ఎనర్జీ, అంటే నియర్లీ దగ్గరగా చాలా దగ్గరగా సిమిలర్గా ఉన్న ఎనర్జీస్ ఉన్న ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో పాల్గొంటాయి. అండ్ అవి కూడా బిలాంగ్ టు ద సేమ్ ఆటమ్ ఆర్ అయాన్ ఉన్నవి. సో ఆర్బిటాల్స్ ఆఫ్ నియర్లీ సిమిలర్ ఎనర్జీ ఉండాలి అండ్ అవి బిలాంగ్ అవ్వాలి టు ద సేమ్ ఆటమ్ ఆర్ అయాన్, దెన్ ఓన్లీ దే కెన్ అండర్గో హైబ్రిడైజేషన్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయి అంటే మనం ఎన్ని అయితే ప్యూర్ ఆర్బిటాల్స్ని మిక్స్ చేసామో హైబ్రిడైజేషన్ టైంలో అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి మనం ఎప్పుడైతే మిక్స్ చేసినప్పుడు 1s అండ్ 3p ఆర్బిటాల్స్. సో 3pలో px py pz ఇవి ప్యూర్ ఆర్బిటాల్స్ p అనమాట. సో ఇక్కడ 4 మిక్స్ చేస్తున్నాం, 1s 1 ప్లస్ 3 అనమాట 4. సో ప్రోడక్ట్ వచ్చేసి ఫామ్ అయినా కూడా 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అయినవన్నీ సిమిలర్గానే ఉంటాయి. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి స్పేస్లో యాజ్ ఫార్ అపార్ట్ యాజ్ పాసిబుల్, అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వాటికి ఎంత దూరం అవ్వగలిగితే అంత దూరంగా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయగలిగి ఉంటాయన్నమాట. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వల్ల ఫామ్ అయ్యే బాండ్స్ ఉంటాయి కదా వాటిని హైబ్రిడ్ బాండ్స్ అంటారు, విచ్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ద 9 నాన్ హైబ్రిడైజ్డ్ బాండ్స్. సో హైబ్రిడైజేషన్ ఫామ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ బాండ్స్ ఫామ్ అనేది జరుగుతుంది కదా, ఆ ఫామ్ అయిన బాండ్స్ని కూడా హైబ్రిడ్ బాండ్స్ అని అంటారు. అండ్ ఇవి చాలా స్ట్రాంగర్గా ఉంటాయి దాన్ నాన్ హైబ్రిడైజ్డ్ బాండ్స్. కంపారబుల్ ఆఫ్ లెంత్తో కంపేర్ చేసుకుంటే వీటి లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అనేది కనిపిస్తుంది. దే ఆర్ sp3, sp2 అండ్ sp హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్ గురించి ఇంకా చాలా డెప్త్గా కావాలి అంటే కెమికల్ బాండింగ్ అనే లెసన్లో ఉంది. బట్ యాజ్ పర్ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పుడు బేసిక్కి కావాల్సినవి ఈ 3 మాత్రమే, sp3, sp2 అండ్ sp. సో ఇవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం.
ఫస్ట్ వచ్చేసి sp3. సో వీటిని ఇలా డినోట్ చేయాలి, రాసేటప్పుడు S అండ్ P 3 పైన రాయాలి. సో దాని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి sp3 అని పలకాలి. సో ఇక్కడ దాని షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్ ఉంది కాబట్టి ఇది షేప్, దాన్ని టెట్రాహెడ్రల్ హైబ్రిడైజేషన్ అంటారు. సో ఇక్కడ దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ పేరులోనే ఉంటుంది, మీరు ఎక్కువగా బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఇచ్చినప్పుడు sp3 హైబ్రిడైజేషన్ గురించి సో మీరు కొంచెం మ్యాటర్ రాయాల్సి వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే మిక్సింగ్ ఏంటి, ఇక్కడ ఒక S ఉంది. సో ఇక్కడ ఏమేమి మిక్స్ అవుతాయి, ఒక S 3p ప్యూర్ ఆర్బిటాల్స్ అనేవి మిక్స్ అవుతాయి. మిక్స్ అయ్యి మనకేమిస్తాయి 4 ఈక్వివాలెంట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో మనం ఇక్కడ చూసామన్నమాట, ఎన్నైతే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అవుతాయో అవి నంబర్ ఆఫ్ ద ప్యూర్ ఆర్బిటాల్స్, ఎన్నైతే మిక్స్ అవుతాయో అన్నే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మనకి రిజల్ట్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ 1s ప్లస్ 3p అంటే ఎన్ని 4. సో 4 ఈక్వివాలెంట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీని షేప్ టెట్రాహెడ్రల్ కాబట్టి 4 కార్నర్స్కి ఇవి 4 అనేది సపరేట్గా ఇలా ఉంటాయి అనమాట. 4 కార్నర్స్కి 4 బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి, హైబ్రిడ్ బాండ్స్, అండ్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ద యాంగిల్ 109 degrees 28 minutes. సో ఇది మీరు యాంగిల్ ఎలా ఉంటే అలా నేర్చుకోవాలి, ఇది చేంజ్ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ రిప్రజెంటేషన్ చూడండి ఒకసారి, 1s అనమాట, ఇక్కడ 1s 2sని ఇలా సర్కిల్తో డినోట్ చేస్తాం, 2px అలాంగ్ x యాక్సిస్ ఉంటుంది, ఇది y యాక్సిస్ అండ్ z యాక్సిస్. సో ఇవి 3 ఈ ప్యూర్ ఆర్బిటాల్స్ అన్నీ కలిపి హైబ్రిడ్ ఆర్బిటాల్స్గా ఫామ్ అయినప్పుడు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈ షేప్ అనేది sp3కి షేప్ టెట్రాహెడ్రల్, యాంగిల్ 109 degrees 28 minutes. సో ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఫిక్స్ అయిపోండి. సో దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అనేది జనరల్లీ ఎక్కడ చూస్తుంటామంటే ఆల్కేన్స్ అంటే అన్ని సింగిల్ బాండ్ ఉన్నవి, సింగిల్ బాండ్ ఉన్న వాటికి సో sp3 హైబ్రిడైజేషన్ అనేది వర్తిస్తుంది. మీథేన్, ఈథేన్ ఇలాగే కాకుండా అమోనియా NH3, వాటర్ H2O ఎక్సెట్రా. సో ఇలాంటి వాటికి కూడా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మీథేన్లో వచ్చేసి each of the sp3 hybrid orbitals, so each of the sp3 ఇది sp3 hybridized, సో ఇవి ఈచ్ ఒక్కొక్కటి యాక్సియల్ గా 1s ఆర్బిటాల్ ఆఫ్ ద హైడ్రోజన్ తో ఇలా ఓవర్లాపింగ్ అనేవి చేసుకొని సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. 4 సిగ్మా బాండ్స్ మనం ఇంతకు ముందే చదువుకున్నాం. సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక p ఉంది, ఆ pకి s అనేది సో ఇలా వచ్చి ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. సో ఎండ్ టు ఎండ్ సో ఇక్కడ ఫామ్ అయినవన్నీ సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. 4 సిగ్మా బాండ్స్ బిట్వీన్ C అండ్ H. సో అన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ అన్ sp3 హైబ్రిడైజేషన్ అంటారు. సో మనం ఇక్కడ ఒకటి డిఫరెన్సెస్లో చూసాం కదా, ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇస్ డిటర్మైన్డ్ బై ద సిగ్మా బాండ్స్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్. సో ఇక్కడ నేను మీకు ట్రిక్ చెప్తున్నాను, ఏంటంటే ట్రిక్ కాదు, ఉన్న రూలే. సో నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ బేస్ చేసుకొని హైబ్రిడైజేషన్ డిపెండ్ అయి ఉంటుంది. 1 2 3 4 చూడండి, ఇక్కడ 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఒక s 3p ఆర్బిటాల్స్ కలిసినప్పుడు, అంటే రెండు ఓవర్లాప్ అయినప్పుడు ఫామ్ అవుతాయి, మెర్జ్ అయినప్పుడు. సో అప్పుడు అది ఏ హైబ్రిడైజేషన్ అవుతుంది, sp3 హైబ్రిడైజేషన్. సో మీకు ఏదైనా ఇచ్చినప్పుడు CH4 అని ఇచ్చినప్పుడు సో నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ కౌంట్ చేయాలి మీరు, 1 2 3 4 ఉంది కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ sp3 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ద మీథేన్ మాలిక్యూల్లో సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 4 CH సిగ్మా బాండ్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్ కిందకు వస్తుంది. సో అలా కాకుండా మనం ఇక్కడ అమోనియా అండ్ వాటర్ మాలిక్యూల్ ఆల్సో ఎగ్జాంపుల్స్ అని అన్నాం కదా. సో ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఉంది, ఏంటంటే అమోనియాకి వచ్చేసరికి 3 హైడ్రోజన్స్ ఓవర్లాప్ అవుతాయి. సో ఇక్కడ 4 ఉన్నాయి కదా CH4లో, ఇది అమోనియా అనుకోండి, ఇది నైట్రోజన్. సో ఇది లేదనుకోండి కొద్దిసేపు, ఓకే, ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్. ఇక్కడ చూడండి ఈ లైన్తో వేశారు కదా, సో ఇది లేదు అనుకోండి కొద్దిసేపు. సో ఓన్లీ 3నే ఉన్నాయి NH3 అమోనియాకి. సో ఇక్కడ ఒక NP ఆర్బిటాల్ ఉంది కదా, ND P ఆర్బిటాల్కి ఇక్కడ హైడ్రోజన్ ఫామ్ అయింది. సో ఇక్కడ H లేదు. సో బాండ్ లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే బాండ్ లెంత్ తగ్గడానికి రీజన్ ఏమంటే ఇక్కడ సో ఈ బాండ్ ఉన్న ప్లేస్లో ఏదైతే ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాలో అక్కడ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు రిపల్షన్ జరుగుతుంది లోన్ పెయిర్కి ఫామ్ అయిన హైబ్రిడ్ బాండ్కి. సో ఈ రిపల్షన్ అనేది జరిగినప్పుడు
టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ మనం ఎంత అని చెప్పుకున్నాం ఇక్కడ 109 degrees 28 minutes అని చెప్పుకున్నాం కదా. సో ఇట్ ఈస్ డిక్రీజెస్ టు 106 degrees 45 minutes. ద సేమ్ కేస్ H2Oలో తీసుకుంటే మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఆక్సిజన్కి 2 హైడ్రోజన్సే ఉన్నాయి, అంటే ఇక్కడ 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ రిపల్షన్ జరగడం వల్ల బాండ్ పెయిర్కి లోన్ పెయిర్కి సో మోర్ ఇక్కడ ఇంకా బాండ్ లెంత్ తగ్గిపోతుంది, దట్ ఈస్ టు 104 degrees 27 minutes. జనరల్గా అయితే 109 degrees 28 minutes ఉండాలి, కానీ 1 లోన్ పెయిర్ ఉన్నప్పుడు దాని బాండ్ లెంత్ 106కి పడిపోతుంది, అండ్ దెన్ 2 లోన్ పెయిర్స్ వచ్చినప్పుడు 104కి పడిపోతుంది. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2. సో దీన్ని ఇలా రాయాలి, sp అండ్ పైన 2 రాయాలి, దీని ప్రొనౌన్సియేషన్ sp2 అంటాము. ఇది ట్రైగోనల్ హైబ్రిడైజేషన్ అనేసి అంటాం అనమాట. యాజ్ యూజువల్ దీనికి మ్యాటర్ రాయాలంటే 1s అండ్ 2 ప్యూర్ p ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతుంది. px py తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ 3 ఫామ్ అవడం వల్ల యాజ్ యూజువల్ 3 మిక్స్ అయ్యాయి కాబట్టి ఎన్ని వస్తాయి, 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో జనరల్లీ ఎలా ఒక్కొక్క కార్నర్కి ఒక్కొక్కటి ఎలా యాంగిల్ అనేది ప్లేస్ అయి ఉంటుందో సో అలా అనమాట 3 కార్నర్స్కి 3 బాండ్స్ అనేవి డైరెక్ట్ అయి ఉంటాయి విత్ అన్ యాంగిల్ 120 degrees. సో 1s ఆర్బిటల్ అండ్ 2p ఆర్బిటల్స్ అనమాట. సో ఇక్కడ px py అని ఒకటే ఫామ్ అవుతున్నాయి, ఎందుకంటే ఇది sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి. అండ్ ఫామ్ అయ్యే షేప్ వచ్చేసి ట్రైగోనల్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి, 1 2 3. దీన్ని బట్టి దీని షేప్ ఏంటి, sp2 అంటే ట్రైగోనల్. సో ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద సిగ్మా బాండ్స్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ దానికి చెప్పడానికి. సో ఈ ఎఫెక్టివ్ సైజ్ ఆఫ్ ద ఈ స్లైట్లీ స్మాలర్. సో sp2 యొక్క ఆర్బిటాల్స్ అన్న సైజ్ అనేది స్మాలర్ దాన్ ద sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఎందుకు ఈ సైజ్ అనేది స్మాల్ ఉంది sp2 దాన్ దట్ ఆఫ్ sp3 అంటే, సో ఇక్కడ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లోకి వచ్చేసరికి 3sp జనరల్గా p ఆర్బిటాల్స్ అనేవి 3 ఉంటాయి. 3 ఉంటే sp3లో వచ్చేసి 3p ఆర్బిటల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. బట్ ఇన్ sp2 ఓన్లీ 2నే పార్టిసిపేట్ చేస్తాయి అండ్ 1 ప్యూర్ p ఆర్బిటల్ ఉండిపోతుంది, ఆ p అలానే ఉండిపోతుంది, డజంట్ పార్టిసిపేట్ చేయదు. సో అందుకనే ఈ ఎఫెక్టివ్ సైజ్ అనేది sp2ది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ sp3. సో దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ జనరలీ ఫార్మ్ ఇన్ ఆల్కీన్స్ అంటే ఎప్పుడైతే దేనికైతే డబల్ బాండ్ ఉంటుందో వాటికి, అండ్ bf3 ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కీన్. ఇంకా బెంజిన్ తీసుకుంటే మనకు సో బెంజిన్ ఇలా వస్తుంది కదా, C2H6 అంటే 3 డబుల్ బాండ్స్ ఉంటాయి. ఆ 3 డబుల్ బాండ్స్ కూడా sp2 హైబ్రిడైజ్డ్. సో ఆ 6 కార్బన్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో C6H6లో సో అన్నీ కూడా sp2 హైబ్రిడైజ్డ్ అనమాట. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇథిలిన్ ఫార్ములా వచ్చేసి CH2 డబల్ బాండ్ CH2. సో ఇక్కడ ఇది sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ 1 కార్బన్. ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్. ఈ కార్బన్లో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, అవి ఓవర్లాప్ అవుతాయి ఇంకొక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ద అనదర్ కార్బన్ ఆటమ్, ఇంకొక కార్బన్ ఆటమ్ యొక్క sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో. సో ఇక్కడ ఈ sp2 సో ఇక్కడ pp ఓవర్లాపింగ్ జరిగినా కూడా సిగ్మా బాండ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది అలాంగ్ ద యాక్సిస్ n to n ఓవర్లాపింగ్, బేస్డ్ ఆన్ అది ఎలా ఓవర్లాపింగ్ అవుతుంది అన్న దాన్ని బట్టి సిగ్మా పై అనేసి మనం చెప్పుకున్నాం కదా. సో ఇలా ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎండ్ టు ఎండ్ జరగడం వల్ల ఇక్కడ ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ లాటరల్ ఓవర్లాపింగ్, సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అనేది కూడా జరుగుతుంది. మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ sp2లో ఒక ప్యూర్ p ఆర్బిటాల్ అనేది మిగిలిపోయిందని చెప్తున్నాం కదా. ఈ ప్యూర్ p ఆర్బిటాల్ అనేది లేటరల్ ఆర్ సైడ్ వేస్ ఓవర్లాపింగ్ చూపించి మనకు పై బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో మిగిలిన ఇంకా p ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ px అనుకోండి, px ఈ px ఆఫ్ 1 కార్బన్ px ఆఫ్ అనదర్ కార్బన్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా p ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్యూర్ p ఆర్బిటాల్స్ అనేది ఖచ్చితంగా అది లేటరల్ ఓవర్లాపింగ్ సైడ్ వైస్ ఓవర్లాపింగ్ చూపించి పై బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక సో ఇక్కడ p ఆర్బిటాల్స్ ఉంటాయి కదా,
సో ఈ py అన్న ఆర్బిటాల్స్ అనేవి హైడ్రోజన్తో ఓవర్లాపింగ్ చేంజ్ చేసుకొని సో మరి సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే అలాంగ్ ద యాక్సిస్ అనేవి ఫామ్ అయింది, 1 సిగ్మా బాండ్ ఫామ్ అయింది ఇది. ఓకే, sigma C single bond form అయింది. Lateral overlapping of the pure p orbitals remained in the sp2 hybridization involves in the formation of pi bond. సో ఇక్కడ ఫామ్ అవడం జరిగింది. సో మిగిలిన p ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, అవి హైడ్రోజన్ 1s ఆర్బిటాల్తో ఫామ్ అయ్యి ఒక హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ని ఫామ్ చేస్తాయి హైడ్రోజన్. సో ఇది వచ్చేసి సిగ్మా బాండ్. సో ఇక్కడ టోటలీ ఫార్మేషన్ ఆఫ్ ద ఇథిలిన్లో ఎన్ని ఫామ్ అయ్యాయి, 4 CH బాండ్స్ ఫామ్ అయ్యాయి. ఇవి సిగ్మా బాండ్స్ 1 2 3 4. ఒకటి CC సిగ్మా బాండ్ ఫామ్ అయింది, ఇంకొకటి CC పై బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఇలా ఫార్మేషన్ అవ్వడాన్ని sp2 హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్ ఇథిలిన్ని చూపిస్తామన్నమాట. సో ఇక్కడ మీరు ఒకసారి చదువుకోవచ్చు, sp2 హైబ్రిడ్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అయింది, సో ఇలా ఎన్ని sp2 ఉన్నాయి, సో అవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి, సో ఇక్కడ అన్నీ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి sp ఆర్ డయాగ్నల్ హైబ్రిడైజేషన్. sp సింపుల్, ఒక s ఆర్బిటల్ ఒక p ఆర్బిటల్ రెండు కలిసి ఫామ్ అవుతాయి, ఎన్ని ప్రోడక్ట్ అవుతాయి, 2 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఆ 2ని sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. ఈ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ డయాగ్నల్ పొడుగ్గా సో డయాగ్నల్గా ఫామ్ అవుతాయి కాబట్టి స్ట్రైట్ లైన్లో యాజ్ వీ నో స్ట్రైట్ లైన్కి యాంగిల్ వచ్చేసి 180 degrees ఉంటాయి. దీన్ని కొలీనియర్ ఆర్బిటాల్స్ అని కూడా అంటారు. సో ఇంకా మిగిలిన 2 p ఆర్బిటాల్స్ అనేవి ప్యూర్గా ఉంటాయి. సో ఓన్లీ ఒక p ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది, 1s అండ్ 1p. ఎండ్ ఆన్ అండ్ ఓవర్లాపింగ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఎండ్ ఆన్ అండ్ ఫామ్ అవడం వల్ల ఒక సిగ్మా ఫామ్ అవుతుంది. కానీ ఈ 2 p ఆర్బిటాల్స్ మరి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అనేది ఒకటి ఉంది కదా, అలా ఫామ్ అవడం వల్ల 2 పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఎగ్జాంపుల్లో చూపిస్తాను. సో మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఇక్కడ sp2కి దాని ఎఫెక్టివ్ సైజ్ తగ్గింది ఎందుకంటే ఒక ప్యూర్ p ఆర్బిటాల్ ఉంది. ఒక ప్యూర్ p ఆర్బిటాల్ ఉంటేనే దాని ఎఫెక్టివ్ సైజ్ తగ్గినప్పుడు ఇక్కడ spకి వచ్చేసరికి 2 ప్యూర్ p ఆర్బిటాల్స్ వస్తాయి. సో అందుకనే దీని సైజ్ ఇంకా తక్కువగా ఉంటుంది. సో సైజ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి 2 ప్యూర్ p ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి దాని సైజ్ ఇంకా తగ్గి ఉంటుంది when compared to that of sp3 and sp2. దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అనేది మన జనరలీ ఆల్కైన్స్ ట్రిపుల్ బాండ్స్లో ఉన్న వాటిలో చూపిస్తుంది. అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ BeF2 BeH2 N2 etc. ఫార్మేషన్ ఆఫ్ అసిటిలిన్. అసిటిలిన్ ఫామ్లో CH ట్రిపుల్ బాండ్ CH. సో ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది కదా, సో ఒక కార్బన్ తీసుకున్నప్పుడు సో ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను అర్థం అవడానికి. సో ఇక్కడ ఒక కార్బన్ ఉంది అండ్ ఇక్కడ ఒక కార్బన్ ఉంది. ఇది ఒక sp హైబ్రిడైజ్డ్ కార్బన్, ఇది ఒక sp హైబ్రిడైజ్డ్ కార్బన్. sp హైబ్రిడైజ్లో జనరలీ pn ఉండాలి, 3 ఉండాలి. సో ఇక్కడ చూడండి 1p 2p 3p. కానీ sp హైబ్రిడైజేషన్కి వచ్చేసరికి ఈ sp ఓన్లీ 1pనే పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పాం కదా. సో ఈ p అనేది ఈ px అనేది ఒక కార్బన్ది అండ్ ఈ px అనేది ఇంకొక కార్బన్ది ఫామ్ అయ్యి ఒక సింగిల్ బాండ్ ఫామ్ చేసేసింది. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, ఇక్కడ వరకు క్లియరే. దెన్ spలో ఎన్ని ప్యూర్ p ఆర్బిటాల్స్ ఉన్నాయన్నాం, 2 ప్యూర్ p ఆర్బిటాల్స్ అనేవి లాటరల్ వైజ్ ఓవర్లాపింగ్ జరుపుకొనేసి 2 పై బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో px py అయిపోయింది. ఇంకొక p ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే హైడ్రోజన్స్ మిగిలిన హైడ్రోజన్స్తో సో యాక్సియల్గా ఎండ్ ఆన్ అండ్ ఓవర్లాపింగ్ ద్వారా సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మొత్తం రాస్తుంది. దీన్ని మనం ఓన్గా కూడా రాయొచ్చు వన్స్ మనకు ఒకసారి అర్థమైందంటే. 2 కార్బన్స్ sp హైబ్రిడైజర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది px అనుకోండి సంథింగ్. సో ఇది ప్యూర్ p ఆర్బిటాల్స్ అండ్ ఒకటే p ఆర్బిటాల్ అనేది మనకు ఎండ్ ఆన్ అండ్ ఓవర్లాప్ ఫామ్ అయ్యి ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. 2 ప్యూర్ p ఉంటాయి కాబట్టి ప్యూర్ p ఎప్పుడు కూడా పై బాండ్నే ఫామ్ చేస్తాయి. అది కూడా లేటరల్ ఆర్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ చేసుకొని 2 పై బాండ్స్ ఫామ్ అయ్యాయి. సో ఇంకా మిగిలినది హైడ్రోజన్ ద్వారా హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ చేయించుకొనేసి సిగ్మా హెచ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ అసిటిలిన్ ఫార్మేషన్లో 1 C బాండ్ C ఒక సిగ్మా ఫామ్ అయింది, 2 పై బాండ్స్ ఫామ్ అయ్యాయి CC మధ్యలో అండ్ 2 C అండ్ హైడ్రోజన్ మధ్యలో సిగ్మా బాండ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది.
సో ఇన్ షార్ట్ మీకు ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేసరికి సింగిల్, డబుల్ అండ్ ట్రిపుల్ కోవలెంట్ బాండ్స్ని ఎలా ఫామ్ అవుతాయంటే సింగిల్ బాండ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై sp హైబ్రిడైజేషన్, sp3 sp3 హైబ్రిడైజేషన్ వల్ల ఫామ్ అవుతుంది. డబల్ వచ్చేసి sp2, ట్రిపుల్ కోవలెంట్ బాండ్ వచ్చేసి sp హైబ్రిడైజేషన్. కోవలెంట్ బాండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎలా ఫామ్ అవుతుందో. సో ఇక్కడ ఎందుకు ఈ డబుల్ బాండ్ పై బాండ్ ఫామ్ అవుతుందంటే ఖచ్చితంగా ప్యూర్ p ఆర్బిటాల్స్ ఉన్నవి, అవి సైడ్ వైజ్ ఆర్ లాటరల్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల ఇలా ఫామ్ అవుతుంది. సో సింగిల్ బాండ్ అంటేనే మీకు గుర్తుకు రావాల్సింది sp3 అంటే టెట్రాహైడ్రల్, యాంగిల్ ఎంత 109 degrees 28 minutes. సో నెక్స్ట్ డబల్ బాండ్ అనగానే గుర్తు రావాల్సింది sp2 అంటే ట్రైగోనల్ ప్లానర్, దాని యాంగిల్ ఎంత 120 degrees. అండ్ దెన్ ట్రిపుల్ బాండ్ అంటేనే గుర్తు రావాల్సింది sp అంటే లీనియర్, దాని యాంగిల్ ఎంత 180 degrees. సో ఇవి మీరు ఫిక్స్ అయిపోవాలి, అండ్ ఇవి మారవు, ఎవరు మార్చలేరు కూడా. ఓకే, సో ఇక్కడ షేప్ జియోమెట్రీ అంటే వాటి షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్ హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందాము. ఈ షేప్ ఫస్ట్ వచ్చేసి సిడ్విక్ అండ్ పోవెల్ ఇన్ 19, వీళ్ళిద్దరు సైంటిస్ట్ అనమాట, 1904లో ప్రపోజ్ చేశారు. షేప్ ఆఫ్ ద కోవలెంట్ మాలిక్యూల్స్ అనేది జనరలీ రిలేటెడ్, దేనికి రిలేట్ అయి ఉంటుంది అంటే అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, సెంట్రల్ ఎలక్ట్రాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి ఏవైతే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో, సో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్లో షెల్లో ఉండి అవి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటి బేస్డ్ ద్వారా ఈ కోవలెంట్ మాలిక్యూల్స్కి షేప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి వాళ్ళు చెప్పారు. సో ఇలా ఈ షేప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే, సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్ 4 ఇన్వాల్వ్ అయితే sp3. మనం ఇంతకుముందే అనుకున్నాం ఎన్ని ఇన్వాల్వ్ అయితే అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, సో దాన్ని హైబ్రిడైజేషన్ రిప్రజెంట్ చేస్తాం. 3 అయితే sp2, సో వాటి షేప్. sp3కి అయితే టెట్రాహైడ్రల్, యాంగిల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. సో చూడండి, ట్రయాంగులర్ ప్లానర్ అనొచ్చు, ప్లేన్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. సో రెండు ఒకటే. సో యాంగిల్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకోండి. సో ఈ షేప్స్, బాండ్ యాంగిల్స్ అనేవి పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్కి ఒకటే ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఇన్ టర్మ్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ థియరీని పెట్టుకొని. కానీ because the simple overlapping of orbitals will be forming a covalent molecule. కానీ సింపుల్గా ఓవర్లాప్ జరగడం వల్ల ఆర్బిటల్స్ సింపుల్గా ఇప్పుడు ఆర్బిటల్స్ ఓవర్లాప్ జరిగింది, ఒక కోవలెంట్ మాలిక్యూల్ ఫామ్ అయింది విత్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ బాండ్ లెన్స్ వల్ల ఫామ్ అవడం కూడా జరుగుతుంది. సో ఇది బేస్డ్ ఆన్ ద థియరీ ఆఫ్ హైబ్రిడైజేషన్ థియరీని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ షేప్స్ అండ్ ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కంపారిజన్ చేద్దాం sp3, sp2 అండ్ sp ఆర్బిటాల్స్కి. సో ఈ బాండ్ లెన్స్ అనేవి సో ఇక్కడ కంపేర్ చేద్దాం. జనరలీ బాండ్ లెన్స్ గురించి మనం ఏం చెప్పుకున్నాము, ఎప్పుడైతే ఈ పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయో బాండ్ లెంత్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది అనేసి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఈ రిలేటివ్ సైజెస్ ఆఫ్ ద 3p ఆర్బిటాల్స్, ఈ రిలేటివ్ సైజెస్ ఉంటాయి కదా, ఈ 3 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్కి రిలేటివ్ సైజెస్ సో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటున్నారంటే ఇక్కడ s క్యారెక్టర్ పైన డిపెండ్ అవుతున్నారు అనేసి అంటున్నారు. సో sp3 దగ్గర దీని s క్యారెక్టర్ వచ్చేసి 25% ఉంది, sp2 33.3% ఉంది, sp 50% ఉంది. s ఆర్బిటల్ అనేది న్యూక్లియస్కి క్లోజర్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద p ఆర్బిటల్స్ ఇన్ ద సేమ్ సబ్షెల్. ఎందుకంటే మనం s p d f, ఫస్ట్ s ఉంటుంది, తర్వాత p ఉంటుంది, తర్వాత d ఉంటుంది, తర్వాత f ఉంటుంది. సో ఇప్పుడు గ్రేటర్ ద పర్సెంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే ఇట్స్ విల్ బి ద స్మాలర్ విల్ బి ద సైజ్. ఇది ఎలా చెప్తున్నామంటే ఒక న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. సో s క్యారెక్టర్ ఎక్కువగా ఉంది అంటే సో అక్కడ sకి సంబంధించిన ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో sకి ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయంటే అది అక్కడ దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నో మోర్ p అంటే దానికి చాలా సైజ్ తక్కువగా ఉంటుంది. s క్యారెక్టర్ దేనికి ఎక్కువగా ఉంటుందో దాని సైజు కూడా సో తక్కువగా ఉంటుంది అనమాట. స్మాలర్ విల్ బి ద సైజ్, గ్రేటర్ విల్ బి ద s క్యారెక్టర్, స్మాలర్ విల్ బి ద సైజ్. సో ఇక్కడ దేనికి s క్యారెక్టర్ తక్కువగా ఉంటుందో దానికి సైజ్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం sp3 ఈజ్ గ్రేటర్ దాన్ sp2 ఈజ్ గ్రేటర్ దాన్ sp అనమాట. సో దీన్ని బట్టి sp ఈజ్ స్మాలెస్ట్ ఇన్ సైజ్ వైల్ sp3 ఈజ్ ద లార్జెస్ట్. On this basis, we can expect that sp orbital should form the shortest and sp3 orbital the longest bond. This is evident by the CH and CC bond lengths in alkanes. So ఇదన్నమాట. సో ఇక్కడ బాండ్ ఫార్మేషన్ దీన్ని బట్టి ఆ సైజ్ని బట్టి మనం బాండ్ ఫార్మేషన్ అనేది తెలుసుకోవచ్చు.
దీన్ని బట్టి ఎలా సో ఏంటి బాండ్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ద sp బాండ్ అనేది షార్టెస్ట్గా ఉంటుంది వైల్ ద sp3 ఆర్బిటాల్ అనేది లాంగెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ sp3 అనేది మనం ఏం చెప్తున్నాం, సైజ్లో పెద్దదిగా ఉంటుంది. సో సైజ్లో పెద్దదిగా ఉంటుంది కాబట్టి దానికి బాండ్ కూడా లార్జర్గా ఉంటుంది. ఇది కాకుండా మనం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలి అంటే నంబర్ ఆఫ్ పై బాండ్స్ పెరుగుతూ ఉంటే బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో అలా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బాండ్ లెంత్ అండ్ ఫర్దర్ సో ఇక్కడ ఎగ్జాంపుల్తో సహా ఇండికేట్ చేశారు. సో ఇదంతా ఒకసారి చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఎనీ డౌట్స్ ఉన్నా సో వీడియో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.